హలో అండ్ వెల్కమ్ టు వన్ ఇండియా. ఇవాళ మనతోని ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఉన్నారు. సో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్ట్రేట్ టు ద పాయింట్. నమస్తే మ్యామ్. మీ నమస్తే. మొట్టమొదటి ఇంటర్వ్యూ మీ మినిస్టర్ అయిన తర్వాత మనం రాజకీయ లేకపోతే లా అండ్ ఆర్డర్ విషయాల్లోకి వెళ్ళే ముందు మీ జర్నీ మ్యామ్ క్లాస్ రూమ్ నుంచి హోమ్ మినిస్టర్ సీట్ వరకు ఎలా కొనసాగింది? మీ ఎర్లీ లైఫ్ ఎలా ఉండింది? మీరు చదువుకుంటున్నప్పుడు వెన్ యూ ఆర్ బీయింగ్ బ్రాట్ అప్ మీ ఊర్లో కానీ అది ఎలా జరిగింది? అండ్ రాజకీయాల్లోకి రావాలన్న డెసిషన్ మీరు ఎప్పుడు ఎందుకు తీసుకున్నారు? యా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఏదో ఒక రకమైన ప్యాషన్ నాకు. పొలిటికల్ లీడర్స్ని ఫాలో అవటం కానీ, పొలిటికల్ లీడర్స్ గురించి విషయాలు తెలుసుకోవటం కానీ, అది చిన్నప్పటి నుంచి ఇదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ కూడా ఒక ఎకనామిక్స్ లెక్చరర్గా తన ప్రస్థానం స్టార్ట్ చేశారు. తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు నాన్న. ఆయన కూడా ఎస్పెషల్లీ ఈ ఈ సోషల్ స్టడీస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, డెఫినెట్గా ఈ పొలిటికల్ లీడర్స్ గురించి ఎక్కువ విషయాలు చెప్పటం, మేబీ అక్కడ ఏదైనా నాకు ఏదో అంటారు కదా బీజం నాటిందేమో పొలిటికల్గా. అక్కడ నుంచి మొదలు పెట్టుకొని నేను ఎట్ ద టైమ్ ఆఫ్ 5th క్లాస్ ఒక ఎస్పీఎల్ క్యాడర్లో నేను ఒక ఎలక్షనే ఫేస్ చేశాను. సో ఎలక్షన్ ఎలా జరుగుతుందో అట్ ద సేమ్ అలానే ఒక స్కూల్ ఎలక్షన్స్ అప్పుడు పిల్లలకి కొంచెం మోటివేట్ చేయడానికి ఆ టైప్లో పెట్టేవారు. సో అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయడం, నెగ్గడం ఒక ఎస్పీఎల్గా 5th క్లాస్ అట్ ద టైమ్ ఆఫ్ 5th క్లాస్. దాని తర్వాత నుంచి ఇంకా కాలేజ్ స్టడీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ పాలిటిక్స్లోకి వచ్చేసరికి నేను ఒక టీచర్ జాబ్ వచ్చింది నాకు. అంటే నేను టీచర్స్ని నాకు చాలా గౌరవం టీచర్ అంటే. ఎంఎస్సీ చేస్తుండగానే టీచర్ జాబ్ వచ్చింది, డిఎస్సీ నోటిఫికేషన్. అది కూడా నా అదృష్టం ఏంటంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడే నేను ఆ రోజు కూడా నేను టీచర్గా అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయిన తర్వాత 12 years సర్వీస్ చేశాను. 12 years సర్వీస్ చేసినప్పుడు కూడా ఏంటంటే నాకు ఒక క్లాస్ రూమ్లో దగ్గర కూర్చొని పనిచేయడం అన్న దానికన్నా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న తపన అయితే ఆ రోజుకి పెరిగింది. 2030 అప్పటి నుంచి కొంతమేరకు పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ, నా ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో గజపతి మ్యామ్ ఇది నగరం. క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని ఆపుతున్నాను, సారీ. అంటే దీనికంటే ముందు పొలిటికల్గా మీ ఫ్యామిలీకి కానీ నో, మీకు కానీ అసలు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదమ్మా. ఈవెన్ మా నాన్నగారు ఒక సామాన్యంగా ఒక ప్రిన్సిపల్, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ నాన్న, అమ్మ ఒక టీచర్, అన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వదిన ఒక గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్. దట్స్ ఇట్, అంతే. అంతకు మించి నాకు వెనకాతల కనీసం పొలిటికల్గా ఒక ప్రెసిడెంట్, ఎంపీటీసీ చేసిన వెనకాతల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఏమీ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ నేను రావటం పాలిటిక్స్లోకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద వచ్చాను, ఎమ్మెల్యేగా నెగ్గాను. తర్వాత మధ్యలో గ్యాప్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గి మళ్ళీ మినిస్టర్ అయ్యాం. అంటే ఈ 10 years గ్యాప్లో నేను 2013లో నేను రిజైన్ చేశాను, జాబ్కి రిజైన్ చేశాను. 2001 February జాయినింగ్ నాది యాజ్ ఏ టీచర్గా. అది గజపతి నగరం పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ. అందుకే అనుకుంటుంటాను పాయకరావుపేటతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది, పాయకరావుపేట కాన్స్టిట్యున్సీతో. సో యాజ్ ఏ టీచర్గా నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అవ్వటం వల్ల చాలామంది అనిత నువ్వు ఎందుకు పోటీ చేయకూడదు, నీకు ఇంట్రెస్ట్ కదా అనేవారు. బట్ నేను ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా. చిన్నపిల్లలు, అప్పుడు బాబు ఇంకా చిన్నవాడు, తర్వాత పాప చిన్నది. సో అవకాశం రావాలి కదా అనుకున్నా. 2013లో అక్కడున్న టీడీపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం, అదే టైంలో నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయాలన్న ఒక ఆలోచన రావటం. ఒక చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయటమే చాలా అదృష్టంగా భావించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పలానా వాళ్ళు గాడ్ ఫాదర్ అని నేను ఏ రోజు చెప్పుకోలేదండి. ఎందుకంటే నా గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారే. పలానా వ్యక్తి ద్వారా నేను వచ్చాను, పలానా వాళ్ళు చేశారు, సపోర్ట్ చేశారు. అయ్యన పాత్ర గారు లాంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను పొలిటికల్గా వస్తాను అనుకునేటప్పుడు. కానీ ఫస్ట్ నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేసింది కానీ, ఎందుకు ఇబ్బంది లేదు నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి నాకు సపోర్ట్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు. సో నేను నా పొలిటికల్గా నా గాడ్ ఫాదర్ అయితే చంద్రబాబు నాయుడు గారే పేరు చెప్తాను నేనైతే. సో ఆ రకంగా రావటం, వచ్చిన తర్వాత బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ అవ్వటం జరిగింది. కానీ ఒకటి మాత్రం నిజమండి, నేను ఈరోజు పొలిటికల్గా సక్సెస్ అవుతున్నాను, ఇన్ ద ప్రాసెస్ అవుతున్నాను అన్న దానికి అయితే కారణం బికాస్ నేను ఒక టీచర్గా పనిచేసిన 12 years ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా పనిచేసింది. అది నాకు ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవటం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ ఎ టీచర్నే కదా. నేను అంటాను అనిత ఏంటి ఇంత చక్కగా చెప్పామంటే బిఏ టీచర్ కదండి, ఆ తర్వాత మిగతావన్నీ. సో అందువలన నాకు అది బాగా ప్లస్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నన్ను ఒక ఓన్ ఫ్యామిలీలా చూసుకుంటారు టీచర్స్ అందరూ కూడా. దేవుడి దయ వల్ల ఇంతవరకు రాలేదు. అందుకనే మీరు రీసెంట్లో హెడ్లైన్స్ కూడా చదువుంటారు, స్టీకర్కి కరిచినట్టు హోమ్ మినిస్టర్ ఇచ్చారు మేడంకి అని చెప్పి.